ట్రాఫిక్ పోలీస్ శాఖ తరఫున నమస్కారములు. దయచేసి ప్రజలు గమనించవలసిగా ఏమనగా టూ వీలర్ రైడర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ మన నంద్యాలలో ఉండే రోడ్లు చాలా చిన్నవి ఉన్నాయి. దయచేసి ఎక్కడైనా సందులలో కానీ ఏదైనా పార్కింగ్ ఏరియాలో కానీ బండ్లు పెట్టుకోండి. మీరేం చేస్తున్నారంటే రోడ్డు మీద నో పార్కింగ్ ఏరియాలు పెట్టేస్తున్నారు. నో పార్కింగ్ ఏరియాలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు రోడ్డు గడ్డగా ఉన్నాయి కాబట్టి మా ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తున్నారు. మీరు గమనించండి దయచేసి. ఒక టూ వీలర్కి 335 రూపాయలు నో పార్కింగ్ పడుతుంది. ఒకరోజు మన కూలి వచ్చి 5 రూపాయలు వస్తుంది. కష్టపడి ఎవరు లేబర్ పని చేస్తుందో కూడా అనవసరంగా నిర్లక్ష్యంగా రోడ్డు మీద పెట్టేసిపోతున్నారు బండ్లు, టూ వీలర్ కానీ కార్లు కానీ. లాస్ట్కు ఏదైనా షాపులు ఉండే ఫర్నిచర్ షాపులు వాళ్ళు లోడ్ తీసుకునే వాళ్ళ వెహికల్ కూడా బొల్లెరు వెహికల్ కూడా రోడ్డుకు సగం తీసుకుని పోతున్నారు. ఎవరన్నా పోయేటప్పుడు వచ్చేటప్పుడు వేరే ప్రయాణికులకు చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు అనవసరంగా నో పార్కింగ్ ఫైన్ వేసుకొని రోజు మీరు కష్టపడే డబ్బంతా గవర్నమెంట్కి చలాన్ రూపంలో కట్టుకోవాల్సి అంటే మాకు కూడా బాధ వేస్తుంది. గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే చలాన్లు కాదు వాళ్ళకు అవేర్నెస్ ఇస్తారని చెప్పి మా జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ సార్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఫ్రెండ్లీ పోలీస్ కింద మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాము. యాడైనా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ సందులలో నో పార్కింగ్ ఏరియాలో పెట్టుకోండి. మీకు ఏరియా దగ్గర లేకుంటే పెట్రోల్ బంక్ కాడ పెట్టుకోండి. పెట్రోల్ బంక్ కాడ పెట్టుకుంటే కూడా మీకు సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ బంక్ కాడ సీసీ కెమెరా కూడా ఉంటుంది. ఒక 200 పెట్రోల్ పట్టుకుని బండి ఆడ పెట్టుకున్నారు ఒకటి హ్యాపీగా మీ బండికి ఏమి ఇబ్బంది ఉంటుంది. ఇది కూడా మీకే సలహా ఇస్తున్నా, మీకు మంచి అడ్వైస్ చేస్తున్నా. దయచేసి నో పార్కింగ్ ఏరియాలో బండ్లు పెట్టేసి వచ్చిపోయే పనులకు ప్యాసింజర్ ప్రజలకు ఇబ్బంది పెట్టద్దండి. ఎందుకంటే మీరు చాలా బాధపడతారు తర్వాత చలాన్ పడిన తర్వాత. అలాగే మైనర్ పిల్లలు బండి వేద్దండి. మైనర్ పిల్లలు బండి నడిపి చనిపోయారనుకోండి, సెక్షన్ 304 పార్ట్ 2 ప్రకారం ఆ బండి ఓనర్ జైలుపోతాడు. మైనర్ పిల్లడు డ్రైవ్ చేసి దొరికితే 5,035 రూపాయలు ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ హాలిడేస్లో పిల్లలకు బండి ఇచ్చేసి ఆ పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు విరుగుతున్నారు అనుకోండి, తల్లిదండ్రులు రేపు రోజు మీ పిల్లలు మా మాదిరి ఎస్ఐగా సీఏగా కాలేరు. ఎందుకంటే అతను గ్రౌండ్ టెస్ట్ 100 మీటర్స్ 800 మీటర్స్ క్వాలిఫై అయితేనే అతనికి జాబ్ వస్తుంది. కాబట్టి దయచేసి టూ వీలర్ పిల్లలకి ఏంటండి మేజర్ అయిన తర్వాత బండి వేయండి. మేజర్ అయిన తర్వాత టూ వీలర్ ఇస్తే ఆ పిల్లోడు సక్సెస్ఫుల్గా రేపు ఫ్యూచర్ చూసుకుంటాడు. ఇప్పుడే మైనర్ బండి నడిపి యాక్సిడెంట్ అయితే మీ ఫ్యామిలీ వాళ్ళు బాధపడతారు. కాబట్టి విన్నపం రిక్వెస్ట్ చేస్తున్నాము పెళ్లి పోలీస్ కింద. దయచేసి ఆలోచించండి, జరిమానా నుంచి తప్పించుకోండి. జై హింద్.